హలో ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ గ్రీన్ హౌస్ టెక్నాలజీ ఫస్ట్ లెక్చర్. ఇంట్రడక్షన్ టు గ్రీన్ హౌసెస్. గ్రీన్ హౌస్ ఈజ్ ద మోస్ట్ ప్రాక్టికల్ మెథడ్ ఆఫ్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్. ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్ అంటే మనం ఇప్పుడు ఓపెన్ ఏరియాలో క్రాప్స్ని గ్రో చేసినప్పుడు చుట్టూ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ అనేవి మనం కంట్రోల్ చేయలేము. అదే ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్ అంటే గ్రీన్ హౌసెస్ ద్వారా ఒక కన్ఫైన్డ్ ఏరియాలో మనం గ్రో చేస్తాం క్రాప్స్ని. ఇందులోకి ఎంత ఎయిర్ వెళ్ళాలి, హ్యూమిడిటీ ఎంత ఉండాలి, టెంపరేచర్ మెయింటెనెన్స్, ఇవన్నీ మనం సూటబుల్ క్రాప్స్ని బేస్ చేసుకుని కంట్రోల్ చేస్తాం కాబట్టి దాన్ని ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్ అని అంటాం. ఈ గ్రీన్ హౌసెస్ అనేవి మోస్ట్ ప్రాక్టికల్ మెథడ్ ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్ని సపోర్ట్ చేసేది. ఫస్ట్, గ్రీన్ హౌస్ డెఫినిషన్. Greenhouse is a framed or inflated structure. ఫ్రేమ్స్తో సపోర్ట్ చేయబడింది ఆర్ ఇన్ఫ్లేటెడ్ అంటే ఓన్లీ ఎయిర్ ఫిల్ చేసి ఎక్స్పాండ్ చేస్తారు ఆ స్ట్రక్చర్స్ని. కవర్డ్ విత్ ఏ ట్రాన్స్పరెంట్ ఆర్ ట్రాన్స్లూసెంట్ మెటీరియల్. ట్రాన్స్పరెంట్ కానీ ట్రాన్స్లూసెంట్ మెటీరియల్ని కవరింగ్ మెటీరియల్స్ కింద యూజ్ చేస్తాం. ఈ ఫ్రేమ్స్కి పైన కవరింగ్ మెటీరియల్ కింద యూజ్ చేస్తాం సో దట్ సన్ రేస్ అనేవి గ్రీన్ హౌస్లోకి ఎంటర్ అవ్వేలాగా. అండ్ ఇన్ విచ్ క్రాప్స్ కుడ్ బి గ్రోన్ అండర్ ద కండిషన్స్ ఆఫ్ అట్లీస్ట్ పార్షియల్లీ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్. టోటల్గా ఎన్వైర్న్మెంట్ని కంట్రోల్ చేయకపోయినా బయట ఉన్న ఎన్వైర్న్మెంట్ కన్నా లోన క్రాప్ సూటబుల్ ఎన్వైర్న్మెంట్ని పార్షియల్గానైనా క్రియేట్ చేస్తాం ఈ గ్రీన్ హౌస్ స్ట్రక్చర్ని యూజ్ చేసుకుని. అండ్ which is large enough to permit persons to work within it to carry out cultural operations. Not only crops, ఈ గ్రీన్ హౌస్ స్ట్రక్చర్స్లోకి పర్సన్స్ కూడా ఎంటర్ అవ్వాలి, ఈ క్రాప్స్కి కావాల్సిన కల్చరల్ ఆపరేషన్స్ కూడా జరగాలి లోపల. కాబట్టి మనకి క్రాప్ని బేస్ చేసుకుని వీలైనంత పెద్దగా గ్రీన్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. గ్రోయింగ్ ఆఫ్ సీజన్ కుకుంబర్స్ అండర్ ట్రాన్స్పరెంట్ స్టోన్. ట్రాన్స్పరెంట్ స్టోన్స్ కింద కుకుంబర్స్ ఆఫ్ సీజన్లో అంటే సీజన్ కాని టైంలో గ్రో చేయడం ఇన్ ఫస్ట్ సెంచరీ. అది మనకి ఎర్లియస్ట్ రిపోర్టెడ్ ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్. ఇన్ 16th సెంచరీలో గ్లాల్గా ఉన్న ఏరియాస్లో హీట్ రిక్వైర్ అయ్యే హార్టికల్చర్ క్రాప్స్ని గ్రో చేశారు యూజింగ్ గ్లాస్ లాంటర్న్స్, బెల్ జార్స్, హాట్ బెడ్స్ కవరింగ్ విత్ గ్లాస్. అంటే హాట్ బెడ్స్ అంటే ఇప్పుడు సీడ్ బెడ్స్ లాగా, హాట్ బెడ్స్ అంటే క్రాప్స్ ఉంటాయి దాని చుట్టూ గ్లాస్తో కవర్ చేయబడి ఉంటుంది, వాటిని హాట్ బెడ్స్ అని అంటారు. దాని ద్వారా హార్టికల్చర్ క్రాప్స్ని చల్లగా ఉండే ఏరియాలో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేశారు ఇన్ 16th సెంచరీ. అండ్ ఇన్ 17th సెంచరీ ఆయిల్ ట్రాన్స్లూసెంట్ పేపర్తో కవర్ చేసిన వుడెన్ ఫ్రేమ్స్ని యూజ్ చేసి వార్మ్ ప్లాంట్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేశారు. ఎర్లీ 1960స్లో జపాన్ ఆయిల్ పేపర్ అండ్ స్ట్రా మ్యాట్స్ని యూజ్ చేసి క్రాప్స్ని ప్రొటెక్ట్ చేసింది ఇన్ 1960స్లో. అండ్ డ్యూరింగ్ ద సేమ్ సెంచరీ, అదే సెంచరీలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మాన్యూస్ని యూజ్ చేసి అలాగే గ్లాస్ ప్యానల్స్తో కవర్ చేసి క్రాప్స్ని ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్ని చేసాయి డ్యూరింగ్ 1960s. ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్ అంటే టు ప్రొటెక్ట్ ద క్రాప్స్ అగెన్స్ట్ అన్ఫేవరబుల్ ఎన్వైర్మెంటల్ కండిషన్స్. అంటే దానికి సూటబుల్ కాని ఎన్వైర్న్మెంట్ని మనం దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తాం. ద న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ మోడిఫైడ్. ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్లో చుట్టూ న్యాచురల్గా ఎన్వైర్న్మెంట్ని మోడిఫై చేసి ప్లాంట్కి ఏదైతే కావాల్సిన ఎన్వైర్న్మెంట్ ఉందో దాన్ని క్రియేట్ చేస్తాం ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్లో, విచ్ రిజల్ట్స్ ఇన్ హై క్వాంటిటీ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్. మనకి ఎప్పుడైతే ప్లాంట్కి సూటబుల్ కండిషన్స్ని ప్రొవైడ్ చేస్తామో ప్లాంట్ యొక్క ప్రోడక్ట్ అనేది ఎక్కువగా వస్తుంది, అలాగే క్వాలిటీ కూడా మెయింటైన్ చేయగలుగుతాం ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్ యూజ్ చేయడం ద్వారా. అండ్ ఒక సైడ్ మాత్రమే గ్లాస్ని యూజ్ చేశారు ఇన్ 1700s. సో మనం అక్కడ నుంచి
టెంపరేచర్ని కంట్రోల్ చేయగలుగుతాం. లేటర్ గ్లాస్ వాజ్ యూజ్డ్ ఆన్ బోత్ సైడ్స్. ఫస్ట్ 1700స్లో ఒక సైడ్ మాత్రమే గ్లాస్ని యూజ్ చేశారు. ఆ నెక్స్ట్ బోత్ సైడ్స్ గ్లాస్ని యూజ్ చేసి గ్రీన్ హౌస్ని యూజ్ చేశారు. వరల్డ్ వార్ 2 తర్వాత పాలిథిలిన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్ ఫేమస్ అయింది. ద టోటల్ ఏరియా ఆఫ్ గ్లాస్ హౌసెస్. మన ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్లో 2 టైప్స్ యూజ్ చేస్తాం, గ్లాస్ హౌసెస్ అలాగే ప్లాస్టిక్ గ్రీన్ హౌసెస్. ఏదో మనం గ్లాస్నైనా యూజ్ చేయొచ్చు కన్స్ట్రక్షన్లో, గ్రీన్ హౌస్ కన్స్ట్రక్షన్లో, లేకపోతే ప్లాస్టిక్. మనం ప్లాస్టిక్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే తక్కువ కాస్ట్లో గ్రీన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్లాస్టిక్ని యూజ్ చేసుకుంటాం. లేదు క్రాప్కి బెస్ట్ ఎన్వైరన్మెంట్ని ప్రొవైడ్ చేయాలన్నప్పుడు గ్లాసెస్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రెజెంట్ 1987లో అప్పటి టైంలో గ్లాస్ హౌసెస్ ఎంత ఏరియాలో ఉన్నాయి? ఓవర్ 30,000 హెక్టార్స్. ఆల్ అరౌండ్ ద వరల్డ్లో 30,000 హెక్టార్స్లో గ్లాస్ హౌసెస్ని యూజ్ చేసేవారు. అండ్ అకార్డింగ్ టు 1999 ఎస్టిమేట్స్, అప్పుడు 1999 ఎస్టిమేట్స్ చేసినప్పుడు గ్రీన్ హౌసెస్ విత్ ప్లాస్టిక్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసిన గ్రీన్ హౌసెస్ 6,82,050 హెక్టార్స్లో ఉన్నాయి గ్రీన్ హౌసెస్. కంపేర్ టు గ్లాస్ హౌసెస్, గ్రీన్ హౌసెస్ అనేవి ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఎందుకు? ప్లాస్టిక్ అనేది ఈజీ అవైలబుల్ అండ్ చీపర్ కాబట్టి. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ గ్రీన్ హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ గ్లాస్. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇందాక చెప్పినట్టు గ్రీన్ హౌసెస్ అనేవి జనరల్లీ ప్లాస్టిక్తో కానీ గ్లాస్తో కానీ ప్రిపేర్ చేస్తారు. ద మెజారిటీ ఈజ్ ప్లాస్టిక్. గ్లాసు ప్లాస్టిక్లో ఎక్కువగా యూజ్ చేసేది ప్లాస్టిక్. Since 1960, the greenhouse has evolved into more than a plant protector. అంటే జస్ట్ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయడానికనే కాదు, ఇంకా వేరియస్ యూజెస్ కూడా మనం గ్రీన్ హౌస్ని యూజ్ చేసుకునేవారు. ఇట్ ఈజ్ నౌ బెటర్ అండర్స్టూడ్ యాజ్ ఏ సిస్టమ్ ఆఫ్ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ అగ్రికల్చర్. అప్పుడు జస్ట్ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయడానికి హీట్ ఎంట్రీని, ఎగ్జిట్ని, విండ్ ఫ్లోని కంట్రోల్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఇంకా వాటర్ సప్లై, ఫెర్టిలైజర్స్ ఇలాంటివి కూడా కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ అగ్రికల్చర్ అని ఇప్పుడు ప్రజెంట్ మనం అంటున్నాం. ద గ్రీన్ హౌసెస్ టుడే కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ ప్లాంట్ ఆర్ వెజిటేబుల్ ఫ్యాక్టరీస్. ఎలాగైతే ఇప్పుడు మనం డ్రింక్స్ లాంటివి ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, ఇప్పుడు గ్రీన్ హౌసెస్లో కూడా మనం క్రాప్స్ని గ్రో చేస్తున్నాం. సో దట్ మనం గ్రీన్ హౌసెస్ని ఎలాగా కన్సిడర్ చేయొచ్చు? ప్లాంట్ ఆర్ వెజిటేబుల్ ఫ్యాక్టరీస్. వాటిని ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్ కింద గ్రీన్ హౌసెస్ని కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఈ లెక్చర్ నుంచి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే the greenhouse effect is caused by increased CO2 from pollution. ఇప్పుడు మన ఎర్త్లో పొల్యూషన్ ఇంక్రీజ్ అవడం వలన CO2 అనేది అరౌండ్ ద ఎర్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే పొల్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది కాబట్టి, విచ్ ఫార్మ్స్ ఏ బ్లాంకెట్ ఇన్ ద outer surface of outer atmosphere that traps heat. పొల్యూషన్ లేనప్పుడు అంటే CO2 తక్కువగా ఉన్నప్పుడు సన్ రేస్ అనేవి డైరెక్ట్గా రీచ్ అయ్యేవి, రిఫ్లెక్ట్ అయిపోయి బ్యాక్ ఇన్ టు ద ఎయిర్ వెళ్ళిపోయేవి. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల డ్యూ టు పొల్యూషన్ అవి అవుటర్ అట్మాస్ఫియర్లో బ్లాంకెట్స్ కింద తయారవుతున్నాయి. అవి ఏం చేస్తున్నాయి? హీట్ ఏదైతే ఎంటర్ అవుతుందో దాన్ని బయటికి వెళ్ళిపోకుండా ట్రాప్ చేస్తున్నాయి. అంటే ఇటు వెళ్ళింది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఈ బ్లాంకెట్ ఉంది కదా, CO2 బ్లాంకెట్, దాని ద్వారా మళ్ళీ రిటర్న్స్ టు ద ఎర్త్ సర్ఫేస్. అలా రిఫ్లెక్ట్ అయ్యింది మళ్ళీ ఎర్త్కి రీచ్ అవ్వడం వలన గ్లోబల్ వార్మింగ్, మెల్టింగ్ ఐస్ అండ్ రైజింగ్ సీ లెవెల్స్. గ్లోబల్ వార్మింగ్ జరిగి ఐస్ పోర్షన్స్ అన్నీ మెల్ట్ అయ్యి సీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు? CO2 లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్లాంకెట్ కింద ఫామ్ అయిన CO2 ఏవైతే రేస్ ఎంటర్ అయినాయో అవి మళ్ళీ ఈ బ్లాంకెట్స్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎర్త్కి రీచ్ అవుతున్నాయి. సో
జనరల్గా ఉండే టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ప్రొడ్యూస్ అయ్యి ఎర్త్ మీద ఉన్న ఐస్ అనేవి మెల్ట్ అయ్యి సీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. దిస్ ఫెనోమెనా ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ambient టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే ఈ ఫెనోమెనాని డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, బ్లాంకెట్ ఫార్మేషన్ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా అవుతుంది కదా, దానివల్ల ఇంక్రీజ్ అవుతుంది కదా టెంపరేచర్. ఈ ఫెనోమెనా అనేది సిమిలర్ టు ద గ్రీన్ హౌస్కి సిమిలర్గా ఉంటుంది. సో దట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ద గ్రీన్ హౌస్ కవరింగ్ మెటీరియల్ యాక్ట్స్ ఇన్ ఏ సిమిలర్ వే. ఇప్పుడు బ్లాంకెట్ ఆఫ్ CO2 ఎలాగైతే వర్క్ అవుతుందో క్రాప్స్కి గ్రీన్ హౌసెస్ కూడా అలాగే క్రాప్స్కి యూజ్ చేసే కవరింగ్ మెటీరియల్స్ గ్రీన్ హౌస్ అయ్యి సిమిలర్ వేలో యాక్ట్ చేస్తాయి. యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ టు షార్టర్ వేవ్ రేడియేషన్స్. సన్ నుంచి వచ్చినప్పుడు షార్ట్ వేవ్ రేడియేషన్స్ని లోనికి ఎంట్రీ ఇస్తుంది. బట్ ఎప్పుడైతే సాయిల్ని రీచ్ అయిన తర్వాత లాంగ్ వేవ్ రేడియేషన్స్ కింద బయటకు వెళ్ళటానికి ఒపెక్గా బిహేవ్ చేస్తుంది. అంటే అటు నుంచి లాంగ్ వేవ్ రేడియేషన్స్ని బయటికి రానివ్వట్లేదు. షార్ట్ వేవ్ రేడియేషన్స్ వచ్చిన తర్వాత సాయిల్ని టచ్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి లాంగ్ వేవ్ రేడియేషన్స్ కింద బయటకు వద్దామంటే లాంగ్ వేవ్ రేడియేషన్స్ని బయటికి రానివ్వట్లేదు. షార్ట్ వేవ్స్ రేడియేషన్ మాత్రమే ఎంట్రీ అవుతుంది. సో ఈ గ్రీన్ హౌస్ లోపల ఉన్న టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రీన్ హౌసెస్. ద ఫాలోయింగ్ ఆర్ ద డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ద గ్రీన్ హౌస్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ అండర్ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. ఇవన్నీ గ్రీన్ హౌసెస్ యొక్క అడ్వాంటేజెస్. ఒక్కొక్కటి చూద్దాం. త్రూఅవుట్ ద ఇయర్ 4 to 5 క్రాప్స్ కెన్ బి గ్రోన్. ఒకే సంవత్సరంలో మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుని గ్రీన్ హౌస్ క్యారెక్టర్స్ని 4 to 5 క్రాప్స్ని కంటిన్యూస్గా గ్రో చేస్తారు. ఒక క్రాప్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇంకో క్రాప్ ఆ టైంకి సూటబుల్ అయ్యేది. గ్రీన్ హౌసెస్లో మనం ఎలాగో టెంపరేచర్స్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ని కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఆ గ్రీన్ హౌస్లో సెట్ అయ్యేవి సూటబుల్ అయ్యే క్రాప్స్ని సీజన్ బేస్ చేసుకుని చూస్ చేసుకుని ఓవరాల్ ద ఇయర్ 4 to 5 క్రాప్స్ని గ్రో చేసుకోవచ్చు. The productivity of the crop is increased considerably. ఇందాక ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్లో చూసుకున్నాం కదా, క్రాప్ క్వాలిటీ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. సో మనం ప్రొడక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. superior quality produce can be obtained as they are grown under suitably controlled environment. The ప్లాంట్కి కావాల్సిన పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దాని నుంచి క్వాలిటీ ప్రొడ్యూస్ మనకి అందుతుంది. గ్యాడ్జెట్స్ ఫర్ ఎఫిషియంట్ యూజ్. గ్యాడ్జెట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. మనం ఒక స్ట్రక్చర్ లోపల ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ క్రాప్ ఇందులో పండించే క్రాప్కి మనం గ్యాడ్జెట్స్ని యూజ్ చేసి వాటర్ సప్లై చేయొచ్చు, ఫెర్టిలైజర్స్ని అప్లై చేయొచ్చు, సీడ్స్ ప్లాంట్ ప్రొడక్షన్ కెమికల్స్ని కూడా అప్లై చేయొచ్చు యూజింగ్ గ్యాడ్జెట్స్. అదే ఓపెన్ ఏరియాలో చేయాలంటే గ్యాడ్జెట్స్ని యూజ్ చేసుకుని కష్టం. మాన్యువల్ లేబర్ని యూజ్ చేసుకుని మోస్ట్లీ చేస్తాం అక్కడ అప్లికేషన్ అనేది. ఎఫెక్టివ్ కంట్రోల్ ఆఫ్ pests and diseases is possible as the growing area is enclosed. పెస్ట్ డిసీజెస్ నుంచి డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది గ్రీన్ హౌసెస్లో, ఎందుకంటే అది నాట్ ఎక్స్పోజ్డ్ టు ద అవుటర్ అట్మాస్ఫియర్. ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఇన్ ద క్లోజ్డ్ ఏరియా. అంటే క్లోజ్డ్ ఏరియాలో ఉన్న క్రాప్స్ని బయట నుంచి పెస్ట్ డిసీజెస్ రావడం నాట్ పాసిబుల్. పర్సంటేజ్ ఆఫ్ జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ ఈజ్ హై ఇన్ గ్రీన్ హౌసెస్. మన సీడ్ జర్మినేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది గ్రీన్ హౌసెస్లో. ఓపెన్ ఏరియాలో కొన్ని సీడ్స్ జర్మినేషన్ అవ్వకుండా ఫెయిల్ అవుతాయి. బట్ గ్రీన్ హౌసెస్లో ఈ జర్మినేషన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ టిష్యూ కల్చర్ టెక్నిక్స్ అనేవి మనం ఈ ప్లాంట్లెట్స్ గ్రీన్ హౌస్లో గ్రో చేసే ప్లాంట్లెట్స్కి టిష్యూ కల్చర్ టెక్నిక్స్ని యూజ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ షెడ్యూల్స్ కెన్ బి ప్లాన్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది మార్కెట్ నీడ్స్. మార్కెట్లో ఉన్న డిమాండ్ని బేస్ చేసుకుని మనం అక్కడ అగ్రికల్చర్ క్రాప్ అయినా హార్టికల్చర్ క్రాప్ అయినా ఏదైనా మార్కెట్ డిమాండ్ బేస్ చేసుకుని ప్లాన్ చేసుకోవచ్చు షెడ్యూల్స్. ఏ క్రాప్ అయిన తర్వాత ఏ క్రాప్ని పండించుకోవాలి, ఎందుకంటే మనం అక్కడ కావాల్సినట్టుగా ఎన్వైరన్మెంట్ని మాడిఫై చేసుకోగలుగుతాం కాబట్టి. ఇన్
greenhouses. Different types of growing mediums like peat moss, vermiculture, rice hulls, and compost that are used in intensive agriculture can be effectively utilized in the greenhouse. Within the greenhouse మనం గ్రో చేస్తున్నాం కాబట్టి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది. సో మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కింద వస్తాయి, అవి ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి డిమాండ్ కూడా బాగుంటుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి. when the crops are not grown, drying and related operations of the harvested produce can be taken up utilizing the entrapped heat. ఇప్పుడు మనం క్రాప్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో క్రాప్ని వేయలేదు, సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్రాప్ని డ్రైయింగ్ చేయాలన్నా సరే ఎంటర్ అయినది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి ఆ ఎంట్రాప్డ్ హీట్ని యూజ్ చేసుకుని డ్రైయింగ్ అనేది చేస్తాం. గ్రీన్ హౌసెస్ ఆర్ సూటబుల్ ఫర్ automation of irrigation, application of other inputs and environmental controls by using computer and artificial intelligence techniques. ఇందాక చెప్పుకున్నాం ఒక పాయింట్, గ్యాడ్జెట్స్ని యూజ్ చేసి వాటర్, ఫెర్టిలైజర్స్ ఇలాంటివన్నీ సప్లై చేయొచ్చండి. ఇప్పుడు కంప్యూటర్ ఆపరేషన్స్, ఇందాక గ్యాడ్జెట్స్ మాన్యువల్ ఆపరేషన్ అనుకుంటే ఇప్పుడు కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి కూడా మనం ఇరిగేషన్ చేయొచ్చు, అప్లికేషన్ చేయొచ్చు ఆఫ్ అదర్ ఇన్పుట్స్ అంటే ఫెర్టిలైజర్స్ కానీ సీడ్ జర్మినేషన్కి సంబంధించినవి కానీ ఇవన్నీ యూజింగ్ కంప్యూటర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు గ్రీన్ హౌసెస్లో, యాజ్ అది క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో ఉంటుంది కాబట్టి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎడ్యుకేటెడ్ యూత్ ఆన్ ఫార్మ్ కెన్ బి ఇంక్రీజ్డ్. ఎవరైతే గ్రీన్ హౌస్ టెక్నాలజీ డీటెయిల్గా నేర్చుకుంటారో వాళ్ళే సొంతంగా గ్రో చేసుకోవచ్చు గ్రీన్ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకుని. దీని ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి వాళ్ళే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ లెక్చర్ నుంచి ఎక్కువగా అడిగేది ఈ టాపిక్కే. దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఈ లెక్చర్ నోట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.